గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో పాట పాడతాం. అదంతా సినిమా. నిజ జీవితంలో గబ్బర్ సింగ్ నెల్లూరు జిల్లా ప్రజలకు సుపరిచితమే. నెల్లూరు నగరంలో ఉన్న రౌడీ షీటర్లు, బ్లేడ్ బాబ్జీలు, రిఫ్రాఫ్ గాళ్లు, కరుడు కట్టిన నేరస్తులు, వైట్ కాలర్ నేరగాళ్లు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా లాంటి వాళ్ళంతా గబ్బర్ సింగ్ చెయ్యిని రుచి చూసిన వాళ్ళే. పోలీస్ ట్రీట్మెంట్ లో ఏమాత్రం తేడా లేకుండా మాఫియా పట్ల హడలెత్తించిన గబ్బర్ సింగ్ అలియాస్ వెంకటరమణ ఒక్కసారిగా తలుక్కుమన్నాడు. నెల్లూరులో ఆయన ఇచ్చిన ఉచిత పోలీస్ శిక్షణలో ప్రభుత్వ ఉద్యోగాలకు 12 మంది కానిస్టేబుల్లుగా ఎంపికయ్యారు. వారి కోరిక మేరకు శిక్షణ ఇచ్చిన కేంద్రానికి వచ్చి వారి నుంచి ఘన సన్మానం పొందారు. శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందిన వారంతా ఆయన బాటలో నడుస్తామంటూ గబ్బర్ సింగ్ ఎలా ఉన్నదో ఓసారి చూద్దాం రండి.